శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మేస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్తు యొక్క బోధ అద్భుతమైంది, ప్రశ్న రూపంగా ఉన్నది. ప్రశ్న ఏమని ఉన్నది? ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. ఇది ప్రశ్న. ఈ లోకంలో మానవులందరూ కూడా తమ తమ ఇంద్రియాలని వాటి వాటి విషయాల మీద ప్రసరింపజేస్తున్నారు కదా. ఇలా వాటంతటా అవే ఆ ఇంద్రియాలే వెడుతున్నాయా, లేకపోతే వాళ్ళని నిర్దేశించేటటువంటి ఒకానొక దేవుడు, దివ్యతీతి దేవ, ఆ ప్రకాశించే శక్తి స్వరూపం ఏదైనా ఉన్నదా? ఉంటే అది ఏది? అప్పుడు దానికి జవాబు ఏం చెప్తున్నారు? శ్రోత్రస్య శ్రోత్రం. నువ్వు చెవు వింటోంది కదా, ఆ చెవు యొక్క వినే శక్తికి ఇంకొక శ్రోత్రం. ఈ చెవు వింటుంది, దీని వినే శక్తి ఇంకొకటి. ఆ వినే శక్తే ఈ చెవుకి చెవు. శ్రోత్రస్య శ్రోత్రం. అది ఉంటేనే కానీ ఈ చెవు తన పని తాను చేయలేదు. మనసో మనో. మనస్సుకి మనస్సు ఆలోచిస్తుంది. ఈ ఆలోచన శక్తి ఒక మహాశక్తి యొక్క సాన్నిధ్యం వల్ల వస్తుంది. అది ఉంటేనే కానీ ఇది రాదు. కాబట్టి అది ఈ మనస్సుకి మనస్సు, అది ఈ చెవికి చెవి. అలాగే చక్షు సవు ప్రాణస్య ప్రాణ. ఈ ప్రాణం తన యొక్క విధిని అది ఉంటేనే నిర్వహిస్తుంది. కాబట్టి ఈ ప్రాణానికి ప్రాణం అది ఆ మహాశక్తి. చక్షుషశ్చక్షు. కంటికి కన్ను. కన్నుకి చూసే శక్తి ఆ ఆత్మశక్తి యొక్క సాన్నిధ్యం వలననే వస్తున్నది. అది లేకపోతే దీనికి ఆ శక్తి లేదు. కాబట్టి కంటికి కన్ను. అలాగే చెవికి చెవు. చక్షుషశ్చక్షు అతిముచ్య ధీరాః. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మన అధీనంలో ఉన్నాయనుకుని సంబరపడుతూ ఇవే మన ఆత్మ అని అనుకుంటున్నటువంటి ఈ చక్షురాది ఇంద్రియాల యొక్క శక్తి ఇది వీటికి సహజం కాదు. ఇవి జడ పదార్థాలు. అసలు ఎప్పుడూ కూడా చైతన్యానికే శక్తి అనేది ఉంటుంది. చైతన్యం అంటే తెలివి. తెలివి అంటే నీకు ఉన్న ఈ లౌకికమైన తెలివి కాదు, దీనికి అతీతమైన తెలివి. ఇది మామూలు జ్ఞానం అయితే అది ప్రజ్ఞానం. ఇది అన్ని విశేషాలని తనకి తాను తెలుసుకొని ఒక లెక్క రాసుకుని పెట్టుకునేది అయితే ఇది విశేష జ్ఞానం. ఈ విశేష జ్ఞానాన్నంతటినీ ఆవరించి ఉన్న సామాన్య జ్ఞానం ఏదున్నదో అది ప్రజ్ఞానం అంటే. ఇంకా దాంట్లో ఏ విధమైనటువంటి ఆంతర భేదాలు, బాహ్య భేదాలు ఇలాంటివి ఏమీ లేవు. అవన్నీ నువ్వనుకుంటున్న ఈ చక్షురాది ఇంద్రియాల్లో ఉన్నాయి. నిజానికి ఒక విషయం ఆలోచిస్తే ఈ కంటికి చూసే శక్తి అన్నావు, చెవుకి వినే శక్తి అన్నావు, ప్రాణానికి ఈ ప్రాణాన్ని నిలిపే శక్తి అన్నావు, మనస్సుకి సంకల్ప వికల్పాత్మకమైన శక్తి అని కూడా అన్నావు. ఇవన్నీ వేరువేరుగా చూస్తున్నావుగా. నిజం ఆలోచిస్తే ఇదంతా ఒకటే శక్తి. అదే పరమాత్మ, అదే ఆత్మ.
పరమాత్మ అంతటా ఉన్నది. పరమాత్మ సర్వవ్యాపి. సర్వవ్యాపి అయినప్పుడు నాలోనూ ఉన్నదా అండి? నీలోనూ ఉన్నది. నీలోనూ ఉండటమే కాదు, నీ అణువున ఉన్నది. నీ లోపల, నీ బయట. అసలు నువ్వు అదే. ఈ కనిపిస్తున్న జగత్తంతా అదే. కానీ నువ్వు విశేష దృష్టితో చూస్తున్నావు. చూసావా? విశేష దృష్టి వదిలేసి చెవ్వని, కన్నని, ముక్కని, ప్రకృతి అని, ఇదని అదని ఈ విశేష దృష్టి వదిలేసి సామాన్యమైన దృష్టితో చూడు. అదే ఈశావాస్యం. అదే ఆ మాటకు అర్థం అదే. నువ్వు మొత్తం అంతా పరుచుకొని ఉన్న సామాన్య దృష్టిలోకి వెళ్ళిపో, అప్పుడు ఇవన్నీ వదిలిపో. అది అతిముచ్య అంటే. అతిముచ్య అంటే నీ శరీరానికి సంబంధించిన లేదా ఈ ప్రకృతికి సంబంధించిన ఆ విశేషాలన్నింటినీ అతిముచ్య విడిచిపెట్టి నువ్వు ఎప్పుడు విడిచిపెట్టగలవు? ధీరుడు అయితే విడిచిపెట్టగలవు. విడిచిపెడితే ఏమవుతుందండి? ఇవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వీటికి జరామరణాలు ఉన్నాయి. కానీ ఈ వేటికి జరామరణాలు ఉన్నాయి? విశేషాలకి. కానీ అంతటా పరుచుకొని ఉన్న సామాన్యంలో ఆ జరా లేదు, మరణం లేదు, ఏది. అది అమరం. నువ్వు కూడా అందులో ఐక్యమైపోతే నువ్వు అమరం అయిపోతావు. ఇంతకంటే పెద్ద విశేషం ఏమీ లేదు. చెప్పినంత చెప్పటం చాలా తేలికే, కానీ దీన్ని నిలుపుకొని ఆచరణలో ఇంతకుముందు మనం అనేక సార్లు ఈ మాట చెప్పుకున్నాం. నిలుపుకొని ఆచరణలో పెట్టుకోవటమే కష్టసాధ్యం. కష్టసాధ్యము అంటే అనుభవైక సాధ్యం, అంటే ధారణైక సాధ్యం, నిధిధ్యాసన వలననే సాధ్యం, నిరంతరం ఆ దృష్టితో ఉండటం వలననే సాధ్యం తప్ప వేరే రకమైనది కాదు. నిరంతరం ఎలా ఉండగలమండి? మరి ఈ గృహస్థులం అన్న తర్వాత, సంసారంలో ఉన్న తర్వాత ఇవి తప్పదు కదా అంటే, నువ్వు ఎంత తక్కువ సమయంలో ఈ సంసార వ్యవహారాన్ని రోజు భాగంలో ముగించుకొని వెంటనే నువ్వు ఆ నిధిధ్యాసంలోకి వెళ్ళగలవో నువ్వు ఆలోచించుకో. అది ఎవరి యొక్క సౌకర్యాన్ని బట్టి, సులభ సాధ్యాన్ని బట్టి దానికి ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతిముచ్య ధీరాహ ఏం చేయాలి? ప్రేత్య. ఇది నువ్వు నీకు తెలియకుండా ఈ శరీరంలో నుంచి కోమాలో, ఎవరైనా కోమాలో పడవాలి. నువ్వేం చెప్పి ప్రేత్య, నువ్వే దీన్ని విడిచిపెట్టాయి. ఇది నిన్ను తోసేయటం కాదు, ఎవరో మెడబెట్టి తోస్తే బయటకు పోవటం కాదు, నీ అంతటా నువ్వు బయటకు పో దీంట్లోంచి. ప్రేత్య అమృత అస్మాల్లోకాది, ఈ శరీరం నుంచి అని అర్థం చెప్పారుగా భగవత్పాదులు. అమృత భవంతి. ఇదే సర్వ వేదాంత సార సంగ్రహభూతమైన ఉపనిషద్ అర్థం. నువ్వు విడిచిపెట్టేది విశేషాలని, పట్టుకునేది సామాన్యాన్ని. విడిచిపెట్టేది అనాత్మని, పట్టుకునేది ఆత్మని. విడిచిపెట్టేది విదితాన్ని, పట్టుకునేది అవిదితాల కంటే అతీతమైన దాన్ని. అవిదితమైన దాన్ని కాదు, అవిదితమైన దానికంటే అతీతమైన దాన్ని. అంటే విదితాలు కానిది. ఈ విదితాలు కూడా దేనికి లోబడి ఉన్నాయో దానిని నువ్వు పట్టుకో. విదితాలు అంటే ఇవే, నీ ఇంద్రియాలు, శరీరాలు ఇవే. ఇవన్నీ దానికి లోబడి ఉన్నాయి. ఎందుకని? అది ఉంటేనే ఇవి పనిచేస్తున్నాయి. బంగారం ఉంటేనే ఆభరణాలు వాటి యొక్క తళతళల్ని ప్రకాశింపజేస్తున్నాయి. లేకపోతే ఆ బంగారం తను తాను ఆ నగలో నుంచి ఉపసంహరించుకొని వెళ్ళిపోతే ఇంకేముంది? ఆ నగ లేదు, ఏదీ లేదు, అంతా అక్కడ ఖాళీ. ఇది శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయద్వాచోహ వాచం సౌ ప్రాణస్య ప్రాణ, చక్షుషశ్చక్షురతిముచ్య ధీరా, ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి అని చెప్పి మళ్ళీ ఉపనిషత్తుకి అనుమానం వచ్చింది. మనం చాలా కష్టసాధ్యమైన విషయం చెప్తున్నామే పాపం ఈ సాధకులకి. సరే, ఓ పని చేద్దాం. ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి కొంచెం శ్రమ పడితే, ఆ కొంచెంగా శ్రమ గనక నువ్వు పడగలిగితే ఆ తెలుసుకునే విషయం నీకు స్థిరంగా ఉంటుంది. అంతే తప్ప బుద్ధికి, మనస్సుకి
ఏ విధమైనటువంటి శ్రమ కలిగించకుండా తేలిగ్గా ఒక విషయాన్ని తీసుకొచ్చి అందించేస్తే అది గుర్తుపెట్టుకోదు, తేలిగ్గా వదిలేస్తుంది. అందుకని కొంచెం నీ మనస్సుని అలాగా కొద్దిగా దానికి శ్రమ కలిగించు అని ఇప్పుడు ఏమంటున్నారు అంటే, నతత్ర చక్షుర్గచ్చతి, నీ కన్ను వెళ్ళి ఏది ఉంటే ఆ కన్ను పనిచేస్తుందో దానిని ఈ కన్ను వెళ్ళి చూడలేదు. నా వాగ్గచ్చతి, ఏది ఉంటే ఈ మాట పనిచేస్తుందో, ఏది తనకి విషయమైన వాటిని ఈ మాట చెబుతోందో, తనకి ఏది కారణమో దాన్ని ఈ మాట చెప్పలేదు. నా తత్ర చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి, నో మనః, మనస్సు కూడా వెళ్ళలేదు. సరే, నా విద్మః నా విజానీమః, మాకు తెలియటం లేదు. యథైతదనుశిష్యాత్, ఏ విధంగా మొట్టమొదట కేనేషితం అని ప్రశ్న అడిగినటువంటి శిష్యుడికి ఏ విధంగా చెప్పాలో తెలియట్లేదని సరదాగా ఒక మాట అన్నారు ఉపనిషద్ ఋషులు. మరి వాళ్ళు చెప్పకపోతే ఎవరు చెప్తారు మనకి? అయినా వెంటనే వాళ్ళు ఇంకొక మాట చెప్తున్నారు. అన్యదేవతద్విదితాత్ అధో అవిదితాత్ అధి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే. పూర్వేషాం, మాకు ఎవరైతే పూర్వులు ఉన్నారో, ఎవరైతే మాకు వ్యాచక్షిరే చక్కగా వివరంగా బోధించారో, మేము వాళ్ళ నుంచి ఒక మాట విన్నామయ్యా. వాళ్ళు మాకు ఒక మాట చెప్పారు. ఏ విషయంలో చెప్పారండి? ఇంకే విషయంలో? నువ్వు అడిగావే కేన ప్రేషితం పద్ధతి ప్రేషితం అని ప్రశ్న అడిగావే, ఆ విషయంలో ఓ మాట చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఒక్కటే ఒక మాట అంటే పోనీ రెండు మాటలు. అన్యదేవతద్విదితాత్ అని ఒక మాట చెప్పారు. అపి మరియున్ను, అథ అంటే అపి మరియున్ను, అవిదితాత్ అధి అని ఇంకో మాట చెప్పారు. అంటే ఏంటండి అంటే, అన్యదేవ తద్విదితాత్, విదితమై. దీనికి శంకర భగవత్పాదులు వారు పదభాష్యం ఎంతో చక్కగా విపులంగా వివరించి చెప్పారు. మనం తెలుసుకున్నాం. ఫలితం సారాంశం ఏమిటయ్యా అంటే, విదితం కంటే అన్యతు కాబట్టి హేయం కాదు. ఎందుకంటే నువ్వు దాన్ని తెలుసుకోవాలని. విదితమైతే హేయం, వైరాగ్య కారణం చేత. విదితం కంటే అన్యదు అహేయం కాబట్టి దాన్ని నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. దేన్ని? ఆత్మశక్తి, ఆత్మ పదార్థం. అవిదితాద్ అధో, అవిదితం కంటే పైన ఉంది. పైన అంటే అవిదితం దాని లోపల ఉంది. అవిదితం అంటే అవ్యాకృతం అని చెప్పారు శంకర భగవత్పాదులు. అంటే ఈ సృష్టి అంతా ఆ పరమాత్మలో అవ్యాకృతంగా బీజ రూపంలో ఉన్నది అని మనకి తర్వాత ఐతరేయోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు ఇవన్నీ వచ్చి చెప్తాయి. వ్యాకృతం అవ్యాకృతం అని రెండే మాటలు. వ్యాకృతం అంటే ఇదిగో ఈ కనిపించే సమస్తం వ్యాకృతం, నామరూపాలుగా విభజింపబడి కనిపిస్తోంది, రాజ్యం వెళ్తోంది. నీ శరీరాన్ని, నిన్ను, నీ బుద్ధిని, నీ మనస్సుని, నీ ఆలోచనను అన్నింటినీ అది ఆక్రమించేసి కూర్చుంది. ఏది? ఈ వ్యాకృతం. ఏ రూపంగా వ్యాకృతం? నామరూపాలుగా. మరి వ్యాకృతం ఉన్నప్పుడు ఇది ఎప్పుడు వ్యాకృతం అయిందండి అంటే, ఇది ఎప్పుడూ వ్యాకృతంగానే ఉందండి? లేదయ్యా, అవ్యాకృతంగా ఉంది. అంటే బీజ రూపంలో ఉంది. అంటే అవ్యాకృతం అజ్ఞానం. అది ఎక్కడుందండి? ఆ పరమాత్మలోనే ఉంది. వ్యాకృతం అయితే ఎక్కడుందండి? ఆ పరమాత్మలోనే ఉంది. పూర్ణమద పూర్ణమిదం. కాబట్టి ఇప్పుడు ఇది విదితము అనుకోవటానికి లేదు. అవిదితమా? అవిదితం కంటే పైది అంటే అవిదితం దాంట్లోనే ఉంది. కాబట్టి ఇది నువ్వు పట్టుకోలేవు, విడిచిపెట్టలేవు. హేయము కాదు, ఉపాధేయము కాదు అని చక్కగా స్పష్టంగా తీసుకొచ్చి శంకర భగవత్పాదులు పదభాష్యంలో చెప్పారు కదా. అయినా ఆయనకి సంతృప్తి కలగల. ఇప్పుడు ఆ వాక్య భాష్యం చెప్తున్నారు. పదభాష్యం, వాక్య భాష్యం. ఇది ఇంకా అద్భుతం.
అంటే మనం ఈ ఈ నాలుగో మంత్రవర్ణాన్ని, మూడో మంత్రవర్ణాన్ని పూర్తి చేసుకోవటానికి ఇంకొంత సమయం ఉన్నది. దాంట్లో మధ్యలో ఉన్నాం మనము. ఆ మంత్రవర్ణం ఏమిటి? నత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనో న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్ అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాదధి. ఇది ఈ వాక్యమే ప్రధానం. ఇది శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్యాచక్షిరే. ఇది తేలిగ్గానే అర్థమైపోతుంది మనకి. సరే, ఇప్పుడు అన్యదేవ తద్విదితాత్ అనే దీన్ని మళ్ళీ వాక్య భాష్యం ద్వారా వివరించి చెప్తారు శంకర భగవత్పాదులు అన్నాం కదా. చూద్దాం ఏం చెప్తారు. అన్యదేవ తద్విదితాత్ అధో అవిదితాత్ అధి అని మొదటి భాగం అక్కడ రాసేశారు. మొత్తం అంతా రాసేసి ఇది ఆగమం అని మీకు ఎలా తెలుస్తోందండి అంటే, ఆగమం అండి ఉపదేశ పరంపర వల్ల తెలిసింది. ఎవరు చెప్పారు? పూర్వేషాం, మా పూర్వీకులు ఉన్నారే, ఏదో వేద ఋషుల కంటే పూర్వీకులు అంటే ఎవరు? హిరణ్యగర్భుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువే. వేదాలు ఎవరి ముఖతః వచ్చినాయో ఆ విష్ణువే పూర్వీకుడు. అలాగా ఆగమంగా మనకి వచ్చింది. ఆగమం అంటే అంటే ఉపదేశ పరంపర వలన తెలుస్తున్నది. ఏం తెలుస్తున్నదండి? విదిత అవిదితాభ్యాం అన్యత్వం. ఇప్పుడు ఇది వాక్య భాష్యం. అదేంటండి మరి విదిత అవిదిత రెండు మాటలు కలిపి ఒక వాక్యంలో చెప్పేస్తున్నారు. అవేమిటో మాకు ఆ పదాలకు అర్థం చెప్పాలిగా, పదభాష్యంలో చెప్పారుగా. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని తీసుకుని దానికి అవసరం వస్తే వ్యుత్పత్తి అర్థం చెప్పి కూడా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడల్లా మొత్తం వాక్యం మీద భావం, సారాంశం, దానివల్ల దానివలన మనలో ఏ ఆలోచనలు కలుగుతున్నాయి, ఏ ఆలోచనలు కలగాలి, అది ఆ వాక్యం ఏ భావ పరంపరకి దారి తీయాలి. అది వాక్య భాష్యం అంటే. అది చెప్తున్నారు. అది ఏమంటున్నారు? అన్యదేవత ద్విదితాత్ అవిదితాత్ అధి ఇది ఆగమం విదిత అవిదితాభ్యాం అన్యత్వం. ఈ పైన చెప్పిన ఇది ఏమిటండి ఈ వాక్యానికి అర్థం అంటే, ఇది విదిత అవిదితాల కంటే అన్యం. ఇది అర్థమైపోయిందండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేటటువంటి ఆ శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో ఏది ఉందో అది విదిత అవిదితాల కంటే అన్యతు వేరైనదే. అర్థమైంది, వేరైనదే. బాగుంది. అయితే ఇక్కడ ఇంకొక మాట చెబుతాం విను. యోహి జ్ఞాత అంటే యోహి జ్ఞాత ఎవడైతే తెలుసుకునేవాడో, యోహి జ్ఞాత ఎవడైతే తెలుసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే తెలుసుకునేవాడో ఏమిటండి? నేనున్నాగా, మీరున్నారుగా, మనమంతా తెలుసుకునే వాళ్ళమేగా. కాదు, నేను చెప్తున్నాను విను. యోహి జ్ఞాత ఎవరైతే జ్ఞాత ఉన్నాడో. ఇప్పుడు నువ్వేమన్నావు? నేనున్నానుగా అన్నావు. నువ్వంటే నువ్వున్నావు అంటే ఇది నా శరీరం, ఇది నా ఇల్లు, ఇది నా వస్తువులు అని చెప్పుకునే నువ్వున్నావు కదా. అది కాదు మా ఉద్దేశం. అది నువ్వు నీ వరకే పరిమితమైన జ్ఞాతవయ్యా. మరి అలా నువ్వు నీ వరకే పరిమితమైన జ్ఞాతవిగా ఉన్నప్పుడు నీకంటే మించిన జ్ఞాత ఒకటి ఉండాలా అక్కర్లేదా? ఉండి తీరాలి. అది జ్ఞాత అంటే. యోహి జ్ఞాత ఎవరైతే సర్వజ్ఞుడు. జ్ఞాత అంటే ఇక్కడ సర్వజ్ఞుడు. నువ్వు సర్వజ్ఞుడివా? కాదండి, నేను పరిమితజ్ఞుణ్ణి, కించిజ్ఞుణ్ణి. ఓహో, అయితే సర్వజ్ఞుడు అక్కడ ఉన్నాడు కదా. యోహి జ్ఞాత ఎవరైతే జ్ఞాత ఉన్నాడో, సంపూర్ణ జ్ఞాత, సయేవ సహా అతడే అతడు. ఇదేమిటండి అతడే అతడు? అవునయ్యా, శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి అతడే. అది మేము చెప్పదలుచుకున్న మాట. ఇది ఇంతకుముందు మీరు చెప్పిన పదభాష్యంలో చెప్పిన దానికన్నా కూడా ఇక్కడ బాగా అర్థమైందండి. ఇలా చెబితే మాకు
చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఏం చెప్పారు మీరు ఇప్పుడు అంటే, విదితాల కంటే వేరైనది ఏది ఉన్నదో అదే జ్ఞాత, సయేవ సహ, అదే ఆత్మ. అది అర్థమైందండి, బాగుంది. ఎలాగో కారణం చెప్తారా? ఎలాగా? సర్వాత్మకత్వాత్, సర్వానికి అదే ఆత్మ. ఇప్పుడు నువ్వు అనుకున్న ఈ పరిమితమైన ఆత్మ ఉందే, అది నువ్వు సర్వాత్మ కాదు, నీ పరిమితమైన అది జీవాత్మ. అది లేదు, అసలు జీవాత్మ లేదు, నువ్వు అనుకుంటున్నావు ఉందని. ఆ సంగతి తర్వాత చెప్తాం. ఆ విషయంలో నీకున్నటువంటి అపోహలన్నీ పూర్తిగా తొలగిస్తేనే కానీ మా ఉపదేశం పూర్తి కాదు. అది మేము తర్వాత చెప్తాం ఉపనిషత్తుని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఇది నేర్చుకోండి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు యోహి జ్ఞాత సహాయేవ సహా సర్వాత్మకత్వాత్. ఇప్పుడు ఈ వాక్యానికి అర్థం చేసుకుంటే, ఆయన సర్వాత్మకుడు కాబట్టి, అంటే సర్వానికి సర్వము యొక్క సారతత్వం అయినవాడు కాబట్టి అతడే జ్ఞాత. ఆ జ్ఞాతయే శ్రోత్రం మనసో మనో యద్వాచో వాచం సౌ ప్రాణస్య ప్రాణ ఆయనేనండి. నువ్వు అది అయిపో. ఎలాగా? అతిముత్య ప్రేచ్ఛ ఈ రెండు చేసి అది అయిపోయి ఇది వదిలిపెట్టి క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతాం. ఎప్పుడూ కూడా మనకి తెలియవలసిన విషయం ఏదో స్పష్టంగా తెలుసుకోలేకపోతే మన యొక్క నడక ఎలా ఉంటుందంటే చీకట్లో తడుముళ్ళలాగా ఉంటుంది. చీకటి ఎందుకు వెతుకుతున్నామో తెలియదు, దేన్ని వెతుకుతున్నామో తెలియదు. అలా ఉండకూడదు కదా. ఇప్పుడు మనకు అర్థమైంది, బాగానే ఉంది. సరే, అతః అందువల్ల సర్వాత్మన జ్ఞాతు జ్ఞాత్రంతర అభావాత్. ఇదిగో ఈ ఒక్క పాయింట్ కూడా నీకు బాగా అర్థమైతే గనక ఇంక నీకు అర్థం కాందంటూ ఏది ఉండదు. ఏది అర్థం కావాలి అంటారా? సర్వాత్మన జ్ఞాతు, సర్వాత్మ నీది పరిమిత, నువ్వు అల్పజ్ఞుడు అని నువ్వే ఒప్పుకున్నావుగా. అవునండి, ఒప్పుకున్నావు. మరి ఉన్న విషయం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకున్నావు. నువ్వు ఎప్పుడైతే పరిమితం అయి ఉన్నావో అపరిమితమైంది ఒకటి ఉండాలని కూడా మేమన్నాం, నువ్వు ఒప్పుకు. ఎవ్వరైనా ఎటువంటి వాదమైనా సరే ఒప్పుకు తీరాల్సిందే. ఇందులో పెద్ద ఏది కాదు కూడదని తర్కించాల్సిన విషయం కూడా లేదు. పరిమితమైంది ఎప్పుడైతే ఉందో అపరిమితమైంది ఉండి తీరాలి. సరే, అది సర్వాత్మాయుండి. అటువంటి ఆ జ్ఞాతకి ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. సర్వాత్మకుడైన అంతటికీ ఆత్మయైన జ్ఞాత ఉన్నాడు, అప్పుడు నువ్వెక్కడుంటావు? ఆ జ్ఞాత ఉన్నాడే అనుకో, అప్పుడు నువ్వెక్కడుంటావు? అందులోనే ఉండాలిగా. అందులో నువ్వు వేరుగా ఉన్నావా? అందులో కలిసి ఉన్నావా? ఇది ఆలోచించుకో. ఇది ఆలోచించుకోవటం చాలా కష్టం అండి. ఎటు ఏమని ఆలోచించమంటారు? అదే అతిముత్య అంటే, ప్రేచ్ఛ అంటే అర్థం అదే. ఇప్పుడు అర్థమవుతుంది నీకు. సరే, అది అలా ఉంచు. అత సర్వాత్మనో జ్ఞాతు, ఆ సర్వాత్మకుడైనటువంటి సర్వానికి ఆత్మయైన జ్ఞాత ఉన్నాడే, ఆయనకి జ్ఞాత్రంతర అభావాత్. ఆయన తప్ప వేరొక జ్ఞాత లేడు. నమో నమః. ఆయన తప్ప వేరొక జ్ఞాత అంటూ లేడు. ఎక్కడా లేడు. ఉన్నది ఒకే ఒక్క శక్తి. అదే జ్ఞాత, అదే జ్ఞానం, అంతా అదే జ్ఞేయం, అన్నీ అదే. మళ్ళీ జ్ఞేయం వేరే ఉంటే కొంప మునిగిపోతుంది. జ్ఞాత వేరు, జ్ఞానం వేరుగా ఉంటే కొంప మునిగి. అలా కాదు. ఇక్కడ ఈ భగవత్పాదుల మాటల వద్ద అర్థం ఏమొస్తుంది? ఆ జ్ఞాతకి జ్ఞాత్రంతరం అంటే వేరొక జ్ఞాత. ఎవరిని? ఆ జ్ఞాతను తెలుసుకునేవాడు ఒకడు ఉంటాడు కదండి అని నువ్వు అడుగుతావు. మేము అదే జ్ఞాత అంటాం. అప్పుడు నువ్వు మళ్ళీ ఆ జ్ఞాతకు అంటావు. ఇది అనవస్థ దోషం వచ్చి పడిపోతుంది. కాబట్టి ఎక్కడో చోట ఇది ఆగాలిగా. అక్కడే ఆపేసాయి. సర్వజ్ఞత్వాతు సర్వాత్మకత్వాతు జ్ఞాతు జ్ఞాత్రంతర అభావాతు. అది విదితాత్ అన్యత్వం. అందువల్లనే విదితం కంటే వేరే అన్నాం. విదితమైతే సర్వజ్ఞం కాదు. ఎందుకని? ఇంకా వేరే ఇంకోటి ఏదో ఉంటుందో తెలుసుకోవాల్సిందే. అది అందులో విశేషం. ఇప్పుడు అర్థమైందా? ఏం అర్థం కావాలండి అంటే,
సర్వాత్మకత్వాత్ జ్ఞాతు, వేరే జ్ఞాత్రంతరం లేదు. ఉంటే అప్పుడు ఈ జ్ఞాత ఏమవుతుంది? విదితం అవుతుంది. నువ్వు తెలుసుకుంటే నీకు తెలిసింది విదితం అయ్యా. అది నీకు అతీతం అనుకో, ఇంకొకటి లేదనుకో అలాంటిది జ్ఞాత, ఇంకా అది విదితం ఎలా అవుతుంది నీకు? విదితాత అన్యదని చెప్పామే, దానికి అర్థం అది. ఇది వాక్య భాషానికి అర్థం. అదే చెప్తున్నారు, అత సర్వాత్మనో జ్ఞాతో జ్ఞాత్రంతరాభావాత్ విదితాత్ అన్యత్వం, అన్యదేవ తద్విదితాత్ అని చెప్పాం కదా. దాని అర్థం ఇది, ఒకే జ్ఞాత తప్ప ఆ జ్ఞాతే నీ తెలుసుకునేవాడు ఉంటే అప్పుడు ఆ జ్ఞాత ఏమవుతాడు? విదితం అవుతుంది. ఇప్పుడు ఆ జ్ఞాత కంటే మించి తెలుసుకునేవాడు లేడు కాబట్టి ఆ జ్ఞాత ఏమిటి? విదితం కంటే అన్యతు. ఇంకా ఇంతకంటే అర్థం కాకపోతే ఎలాగయ్యా? అర్థమైందండి, మాకు తెలిసింది, ఒప్పుకున్నాం. దీనికి నీకు ఒక చిన్న ఉపనిషత్తు ఉదాహరణ చూపిస్తాను చూడు. సవేత్తి వేద్యం నచతస్యాస్తి వేత్త ఇది శ్వేతాశ్వేతరోపనిషత్తు. సవేత్తి వేద్యం అంతటిని అదే తెలుసుకుంటుంది. బాగుందండి, వేద్యం అంతటిని అదే తెలుసుకుంటుంది. ఏది? అప్పుడు తెలుసుకున్నప్పుడు అది ఏమవుతుంది? వేత్త. దేన్ని తెలుసుకుంటుంది? వేద్యాన్ని. వేద్యము వేత్త. మరి నేనెక్కడున్నానండి మధ్యలో? అదే ఆలోచించుకో. అసలు నువ్వు లేవు. చెప్పమంటావా మాట? నువ్వెక్కడున్నావయ్యా? నువ్వెక్కడున్నావు? నక్లెస్ ఉంది, ఏముంది? బంగారమే ఉంది. ఈ నక్లెస్ వచ్చి మరి నేను ఎక్కడున్నాను? నువ్వెక్కడున్నావు? ఆ బంగారం ఉంటే ఉంటావు, లేకపోతే లేవు. అసలైనా ఇక్కడ ఇద్దరు ఉన్నాం. నేనేం చేస్తున్నాను? నాకు నగ కనపడదు, ఏమీ కనపడదు, బంగారమే కనపడుతుంది. ఆ పక్క ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన అంటాడు నాకు నగ బంగారం రెండూ కనపడితే ఏం చేయమంటావు? కొంతకాలం బాగా నువ్వు నీ దృష్టిని పరిపక్వం చేసుకో, అప్పుడైనా నీకు మార్పు వస్తుంది. అది ద్వైతం. నాకు నగ కనపడుతోంది, బంగారము కనపడుతోంది అంటే ద్వైతమే. నిజం ఆలోచిస్తే మేమేమంటున్నాం? నగ కనపడుతుంది కానీ స్వతంత్రంగా లేదయ్యా. దాని స్వతంత్ర స్థితి ఆ బంగారమే నగలాగా ఇప్పుడు అక్కడ సవేత్తి వేద్యం నచతస్యాస్తి వేత్త, శ్వేతాశ్వతరని చెప్పింది కదా. అది వేత్త, ఇది వేద్యం. మధ్యలో నేను ఎక్కడున్నాను? నువ్వు లేవు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. సరే, ఇది చ మంత్రవర్ణాత్ విజ్ఞాతారమరేకేన విజానీయాత్ అని బృహదారణ్యకని చెప్తోంది. అన్నింటినీ తెలుసుకునేదాన్ని ఎవరు తెలుసుకుంటారయ్యా? అన్నింటినీ తెలుసుకునేదాన్ని మైత్రేయితో అంటున్నాడు యాజ్ఞవల్క్యుడు. మైత్రేయి, అన్నింటినీ తెలుసుకునేదాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇది వాజశ్రేయకే. అపిచ వ్యక్తమేవ విదితం తస్మాత్ అన్యతు ఇది అభిప్రాయ. కాబట్టి దీన్ని బట్టి అభిప్రాయం ఏమిటి అంటే వ్యక్తమేవా, స్పష్టమే. ఏమిటి స్పష్టం? విదితం తస్మాత్ అన్యతు. ఈ విదితమైందంతా అంతా కూడా ఆ విజ్ఞాత కంటే, ఆ జ్ఞాత కంటే, ఆ ఆత్మస్వరూపం కంటే వేరైనది. అదే చెప్పాము మేమేమి వేరేగా ఏం చెప్పలేము. ఒక రెండు ముక్కలు చెప్పాం. అన్యదేవ తద్విదితాత్ అంటే అర్థం అదేనయ్యా అని చెప్పాము. సరే, యద్విదితం, ఏదైతే విదితం ఉంటుందో వ్యక్తం తతు అన్య విషయత్వాత్, అది విదితం అనేది ఎప్పుడూ అది విదితం అంటే ఆ విదితాన్ని తెలుసుకునేవాడు ఇంకొకడు ఉంటాడు, దానికి ఇది విషయం, అన్యానికి విషయం. కాబట్టి ఈ విదితం ఎప్పుడూ కూడా అల్పమే. అది దాంట్లో అర్థం. అంటే ఇప్పుడు పైన ఇంతకుముందు చెప్పాడు అవ్యాకృతం వ్యాకృతం అని. అవ్యాకృతం ఎక్కడుంది? పరమాత్మలో ఉంది, అజ్ఞాన రూపంగా బీజరూపంగా ఉంది. అది ఎక్కడుంది? ఆయనలోనే ఉంది. ఆయనలో ఉన్నది అది. దాని గురించి వివరంగా బాగా తర్వాత చెప్తారు ఉపనిషత్తుల్లో. అది ఆయనలో ఉన్నది అంటే ఆయన దాన్ని అధిగమించి ఉన్నాడు. అలాగే ఇది ఇప్పుడు అది ఏమవుతుంది? అది
యత్ విదితం వ్యక్తం, ఏదైతే వ్యక్తం అవుతుందో విదితమై తదు అన్య విషయం, అది వేరే దానికి విషయం అవుతుంది. వేరే దానికి విషయం అయితే అక్కడికి పరిమితం, పైగా అల్పం అయిపోతుంది. ఎందుకని? దానికి లోబడిందిగా ఇది, అది ఉంటేనే ఇది ఉన్నట్టయిందిగా, కాబట్టి అల్పం. ఇంకా సవిరోధం, విరోధం అంటే అల్పమైనది అని అర్థం. అంటే సవిరోధము అంటే అర్థం ఏంటన్నమాట ఇప్పుడు. ఎందుకని విరోధం? పరిచ్ఛిన్నం కాబట్టి. ఇది పరిచ్ఛిన్నం, ఈ పరిచ్ఛిన్నం, ఇంకో పరిచ్ఛిన్నం, ఇవన్నీ విశేషాలు పుట్ట కాబట్టి అది సవిరోధం. తతః అనిత్యం, అందుకని అనిత్యము. అతయేవ అనేకత్వాత్ అశుద్ధం, అందువలననే ఇది అనేకం గనుక శుద్ధము కాదు. ఇవన్నీ ఏమీ లేకపోతే అది శుద్ధం, ఇవన్నీ ఉంటే అశుద్ధం. కాబట్టి తత్ విలక్షణం బ్రహ్మ. ఈ శుద్ధత్వాది, విరోధత్వాది, పరిచ్ఛిన్నత్వాది, అనిత్యత్వాది, అజ్ఞాతృజ్ఞేయ భేదానికి లోబడినది, విదితమైంది, వీటన్నింటికంటే అతీతమైంది, వీటన్నింటినీ తనలో ఇమిడించుకోగలది బ్రహ్మ. అదే ఆత్మ, అదే నీ ఆత్మస్వరూపం. అది నువ్వు తెలుసుకోగలవు. నీలో రెండున్నాయి, ఈ రెండుతో చూస్తున్నావు. ఈ ద్వైతం అంతటా ఉంది. ఏమున్నాయి? రెండు. నాది అనుకునే నేను ఒకటి ఉంది, ఇంకో నేను కూడా ఉంది. అది నువ్వు పట్టుకోలేకపోతున్నావు. అది నువ్వు నీతో పట్టుకునేటట్టు చెయ్యటమే ఉపనిషత్తుల యొక్క లక్ష్యం. అందుకనే ఏం చెప్పారు తెలుసా? రెండు సలహాలు చెప్పారు ఇప్పటికీ మనకి ఈశావాస్యంలోను కేనోపనిషత్తులో. ఈశావాస్యంలో ఏం చెప్పారు? ఈశావాస్యం అప్పుడు సర్వవ్యాపకమైన నేను ఒకటే మిగులుతుంది, పరిచ్ఛిన్నమైన నేను పోతుంది. అర్థమైందా? అలాగే కేన ఏం చెప్పింది? అతిముచ్య, విడిచిపెట్టాయి. దాన్ని విడిచిపెట్టేస్తే ఏది పోతుందండి? పరిమితమైంది, అశుద్ధమైంది, అనిత్యమైంది, ఇవన్నీ పోతాయి. ఏది మిగులుతుంది? అపరిమితం, శుద్ధం, అపాప విద్ధం, అది మిగులుతుంది. కాబట్టి ఈశావాస్యం ఇక్కడ అతిముచ్య, ప్రేచ్య, అమృతా భవంతి. ఈ రెండు ఉపదేశాలు, ఆచరణ విధానాలు అన్నమాట. ఈ రెండు మాటల్ని మనం నిత్యము స్మరించుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మన పూర్వకర్మ సువాసన విశేష జ్ఞానం చేత కొత్త కొత్త ఊహలు వస్తాయి. అదే ఆనందం. ఇంకా అంతకంటే నిధిధ్యాసనం ఈ స్థాయిలో ఉంది. మహానుభావులు, పెద్దలు ఎప్పుడూ ఉంటారు. మనం ఆ స్థాయికి వెళ్ళినప్పుడు అది కూడా మనం తెలుసుకోవచ్చును. అతయేవ తద్విలక్షణం బ్రహ్మ అని చెప్పారు. ఈ వాక్య భాష్యం వినేసరికి ఈ పూర్వపక్షికి వెంటనే ఒక అనుమానం వచ్చేసి ఇంకా అడగకుండా ఆపుకోలేకపోయాడు. ఆపుకొని ఇంతకుముందు ఇదే వచ్చింది ప్రశ్న అడిగాడు, ఇప్పుడు దాన్ని అడుగుతున్నాడు. అక్కడ ఒక రకమైన అక్కడ సమాధానం, ఇది సమాధానం, రెండు ఒకటే, కానీ కొంచెం విలక్షణంగా. ఏం చెప్తున్నారు? పూర్వపక్షం ఏమంటుంది? తరిగే అవిదితమేవా, అయితే తెలియదులండి. అలా అయితే బ్రహ్మ తెలియబడేది కాదు. ఇంకెందుకు ఒక నమస్కారం పెట్టి మాదారణమేమో నా కాదు, అలా కాదు, తెలియబడేదే. అయ్యో రామ, విజ్ఞాతారమరే కేన విజానీయత్ అంటారు. మరి ఇంకో మాట ఏమన్నారు అంటే తస్యాస్తి నచ తస్యాస్తి వేత్త అన్నారు. ఇప్పుడేమో మాకు తెలియదు అంటే కాదు అంటున్నారు. ఎలాగండి? ఎలాగో మేము చెప్తాం, విను. ఇప్పుడు చాలా జాగ్రత్తగా విను. ఇది సమాధానం. ఏమిటంటే విజ్ఞాన అనపేక్షత్వాతు. అసలు విజ్ఞానం అక్కర్లేదయ్యా దానికి. విజ్ఞానం దేనికి కావాలండి అంటే యత్ హి అవిదితం తద్ విజ్ఞానాపే. నీకు ఒక వస్తువు తెలియదు అనుకో, ఆ తెలియని దాన్ని తెలుసుకోవాలంటే నీకేం కావాలి? విజ్ఞానం కావాలి. ఏమే అవిదిత విజ్ఞానాయ హి లోక ప్రవృత్తికి. లోకంలో ప్రవృత్తి ఎలా ఉంటుంది? అవిదితమైన దాన్ని తెలుసుకోవటమే లోక ప్రవృత్తి. ఇదంతూ విజ్ఞాన అనపేక్షం. ఇప్పుడు ఈ బ్రహ్మ ఉన్నదే ఆత్మ పదార్థం, దీనికి విజ్ఞానంతో పని లేదు. ఎందుకని? కస్మాత్ విజ్ఞాన స్వరూపత్వాత్. అదే విజ్ఞానం స్వరూపం, ఇంకా దానికి విజ్ఞానం ఎందుకు? ఓహో, అర్థమైందండి.
ఎందుకని విజ్ఞాన అనపేక్షత్వాత్ అన్నారు? అర్థమైంది. ఎందుకని అంటే అదే విజ్ఞాన స్వరూపం కాబట్టి. లోకంలో ఒకడు ఒక విషయాన్ని తెలుసుకోవటానికి విజ్ఞానం కావాలి. అదే చెప్తున్నాం, యద్ధి అవిదితం తద్ విజ్ఞానాపేక్షం. ఏది అవిదితమో దాన్ని తెలుసుకోవటానికి విజ్ఞానం కావాలి. అవిదిత విజ్ఞానాయహి లోక ప్రవృత్తికి. ఇది అద్భుతమైన కొటేషన్. ఇలాంటి కాంటెక్స్ట్ ఇచ్చి ఎక్కడ ఎప్పుడు అన్నారు అంటే మనం చెప్పగలం. అంత స్థాయి మనం సంపాదించుకోవాలి. అవిదిత విజ్ఞానాయహి లోక ప్రవృత్తికి. లోక ప్రవృత్తి ఎప్పుడు అదే సైన్స్. ఇవాళ సైన్స్ అదే. కానీ ఆ సైన్స్ అక్కడికే వచ్చి ఆగిపోతుంది తప్ప ఆ విదితాల కంటే పైకి రావటానికి దానికి సరి అయిన డేటా లేదు. ఆ డేటా ఎక్కడ వస్తుంది? ఒక్క ఉపనిషత్తుల్లోనే వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉపనిషత్తులు ఏంటనమాట, ఈనాటి ఆధునిక సర్వవ్యాపకమైన అని అనుకుంటున్న విజ్ఞాన శాస్త్రాన్ని కూడా తనలో ఇమిడ్చుకుంటుంది. కానీ ఈ సైన్స్ ఆ విజ్ఞాన శాస్త్రాన్ని ఆ శాస్త్రాన్ని పట్టుకోలేదు. సరే, అది ఆ విషయం మనకు అనవసరం. మనమంతా ఇప్పుడు అనవసరమైన విషయాల జోలికి పోకుండా మనం కేవలం ఉపనిషత్తు బోధ అది మనకి ఎంతవరకు అర్థమవుతుంది, ఎంతవరకు అర్థం చేసుకోగలం, దాన్ని మనం ఉపయోగంలో పెట్టుకొని ఎలా ప్రయోజనం పొంది దాటిపోగలం, ఇది చూసుకుంటున్నాం తప్ప ఈ చర్చలు, రగడలు, వివాదాలు, మీమాంసలు ఇవన్నీ మనకి అనవసరం. ఇదంతూ విజ్ఞాన అనపేక్షం అండి. ఈ ఆత్మ పదార్థం ఉందే దానికి విజ్ఞానం అక్కర్లేదు. అకస్మాత్తు విజ్ఞాన స్వరూపత్వాతు. విజ్ఞానమే దాని స్వరూపమయ్యా, ఇంకా అది వేరే ఎందుకు? నహి యస్య యతు స్వరూపం. ఏది ఎవరికి స్వరూపం అయ్యుంటుందో తతు తేన అన్యతః నా అపేక్షతే. నా స్వరూపమే విజ్ఞానం, నేను ఇంకా విజ్ఞానాన్ని ఇంకో చోట నుంచి తెలుసుకోవాలా? ఇదేం తెలివి తక్కువయ్యా. కాబట్టి ఆత్మ అంటే విజ్ఞానమే. ఇప్పుడు కొత్త లైట్ పడింది దీని మీద. ఆత్మ అంటే మనం ఈ ఆత్మ అనే మాట లోకంలో ఆబాల గోపాలం అందరూ ఈనాడు సమాజంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్న అన్ని రకాల మానవులు ఉపయోగిస్తూనే ఉంటారు. ఇంకా దాని వివరాలు అక్కర్లా మనకి. ఆత్మ అని ఇలా ఉపయోగించబడటం వల్ల సామాన్యుడికి ఇది చాలా తేలిక అర్థంతో కూడుకున్నది అయిపోయింది. కానీ వేదాంతం ఆ అర్థంలో ఉపయోగించదు. వేదాంతం ప్రయోగించే అర్థం వేరు. ఎవరికి ఏది యస్యహి యతు స్వరూపం తతు తేన అన్యతః నా అపేక్షతే. అది నా స్వరూపమయ్యా. ఇప్పుడు ఆ నగ ఉందండి, నెక్లెస్, దాని స్వరూపం ఏది? బంగారం. ఏ బంగారం నేను ఇంకో బంగారాన్ని తీసుకొస్తా, ఇంకో బంగారం ఇదే జ్ఞానం అయితే జ్ఞానానికి మరొక జ్ఞానం అక్కర్లేదు. చాలా తేలిక. నచ స్వతహ ఏవ అపేక్ష. పోనీ దానికే కావాలండి, ఇంకొక దాన్ని అర్థం చేసుకోవటానికి అక్కర్లేదు, దానికి అది అవసరం లేదు. అనపేక్షమేవ సిద్ధత్వాత. అనపేక్షం దానికి అదెందుకు ఇంకా అక్కర్లేదు. ప్రదీప స్వరూపాభివ్యక్తౌ న ప్రకాశాంతరం అన్యతః అపేక్షతే స్వతోవా. చక్కటి దృష్టాంతం. దీపం ఉందయ్యా, అది ఆ దీపం నన్ను నేను చూపించుకోవాలంటే ఇంకో దీపాన్ని తీసుకురండి అంటుందా? అక్కర్లేదు. ఎందుకని అంటే పోనీ నాకే కావాలి, నన్ను నేను చూసుకోవటానికే ఇంకో దీపం తీసుకురండి, అది అక్కర్లేదు. అలాగే యతు హి అనపేక్షం తతు స్వతహ ఏవ సిద్ధం. అవసరం నీకు బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మరి అది ఎలాగా? స్వతహ సిద్ధం, అది నీ స్వతసిద్ధం. అదే ఆత్మ. స్వతసిద్ధమైనదే ఆత్మ. వ్యాకృతమైనది ఆత్మ కాదు. వ్యాకృతమైనది ఆత్మ కాదు. ఇదంతా వ్యాకృతమే, ఆత్మ కాదు. వ్యాకృత అవ్యాకృతాలకి, అది ఈశావాస్యంలో చెప్పారు మనకి, వ్యాకృత అవ్యాకృతాలకి అతీతమైనది ఆత్మ. ఆ దృష్టితో చూడగలగాలి. ఈ మాట రోజుకి ఎన్నిసార్లు అనుకుంటే అంత ఆత్మజ్ఞానానికి మనం దగ్గర అవుతాం. లేకపోయినా ప్రమాదం ఏం లేదు, సిద్ధం. ప్రకాశాత్మకత్వాత్ ప్రదీపస్య అపేక్షిత అపి అనర్థకః స్యాత్.
ప్రకాశాత్మకం అవటం చేత ప్రదీపం చేత కోరబడిన అది అనర్థకం. దానికి ఏమవుతుంది, అవసరం లేదు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకని అంటే ప్రకాశే విశేషాభావాత్, ఇంకా ప్రకాశంలో విశేషాలు ఏమున్నాయి, అక్కర్లేదు, విశేషాలతో సంబంధం లేదు. నహి ప్రదీపస్య స్వరూపాభివ్యక్తౌ ప్రదీప ప్రకాశ, తనని తాను వ్యక్తీకరించుకోవటానికి మరొక ప్రదీప ప్రకాశం కావాలా, అక్కర్లేదు. తనను తానే వెలిగించుకు, అంటే అసలు వెలిగే దాని స్వభావం. నాచ ఏవం, ఇదే విధంగా ఆత్మనః అన్యత్ర విజ్ఞానం అస్తి ఏన స్వరూప విజ్ఞానే అపేక్షత. ఆత్మ కంటే వేరైన జ్ఞానం మరొక చోట ఏదీ లేదు, దాని చేత దీన్ని ప్రకాశింపజేస్తామండి మేము అనడానికి అలాంటిది ఏదీ లేదు. చాలా సింపుల్గా, తేలిగ్గా, స్పష్టంగా, చక్కగా చెప్పారు భగవత్పాదులు. ఇక్కడికి అన్యదేవతద్విదితాదధో అవిదితాదధి అనేటటువంటి మంత్రవర్ణానికి అర్థాన్ని పదభాష్యం ద్వారా చెప్పారు. వాక్య భాష్యం ద్వారా కూడా తాత్పర్యార్థం చక్కగా మనకి అవగాహనలోకి వచ్చేటట్టు చెప్పారు. ఇంకా కొంత తర్కం చేసినట్లయితేనే కానీ దాంట్లో ఉన్నటువంటి యథార్థ విషయం మనకు అందుబాటులోకి రాదనే ఉద్దేశంతో తర్వాత మళ్ళీ పూర్వపక్షం సిద్ధాంతం చేస్తున్నారు. అవి ఎలా ఉన్నాయో మనం తర్వాత తెలుసుకుందాం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.